హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్యాంక్ 369. ఇవాళ నేను సూపర్ హీరో డ్రాయింగ్ అయితే గీసాను. దాంతోపాటు మీకు ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకున్నాను. నేను గీసిన వాళ్ళు మాత్రమే హీరోస్ కాదు ఫ్రెండ్స్, మీ అందరిలోనూ హీరోస్ ఉన్నారు అనే దాన్ని నేను ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్దాం. ఇప్పుడు స్టోరీ అయితే మొదలు పెడదాం. అర్జెంటీనా నుండి ఫాన్స్ఫ్రాలో అనే ఒక చిన్న పక్షి తన జాతిని పెంచుకోవడానికి ఒక సంవత్సరము ఫిబ్రవరి నెలలో మొదలై 8,300 కిలోమీటర్లు ప్రయాణం చేసి మార్చి నెల చివరిలో కాలిఫోర్నియా చేరుకుంటుంది. కాలిఫోర్నియాలో ఒక సురక్షితమైన ప్రదేశంలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తన వంశాన్ని వృద్ధి చేసుకుని అక్టోబర్లో తన పక్షి పిల్లలతో తిరుగు ప్రయాణం చేస్తాయి. ఇందులో వింతేముంది అంటారేమో, కానీ అవి దాదాపుగా 16,600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. అవి ప్రయాణం చేస్తున్న మార్గంలో ఎక్కడ కూడా ఒక్క అడుగు భూమి కనిపించదు. ప్రయాణం అంతా సముద్ర మార్గమే. అందుకే అవి అర్జెంటీనా బయలుదేరే ముందు ఒక చిన్న పుల్లను వాటి సహాయార్థం తీసుకుంటాయి. అవి అలసిపోయినప్పుడు, ఆకలి వేసినప్పుడు ఆ పుల్లను నీటిపైన వేసుకుని సెద తీరుతుంది. అలాగే దొరికిన ఆహారంతో ఆకలి తీర్చుకుని మళ్ళీ ప్రయాణం మొదలు పెడుతుంది. ఇలా ఒక చిన్న పుల్ల ఆధారంతో చిన్న పక్షి అంతంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది. అంటే అవి వాటిపైన పెట్టుకున్న నమ్మకం, పట్టుదల. పక్షులు వాటిపైన అంత నమ్మకం ఉన్నప్పుడు దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు. మన మీద అంత ఇంకెంత నమ్మకం ఉండాలి, ఇంకెంత పట్టుదల ఉండాలి. ప్రయత్నిద్దాం. ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిద్దాం. సాధించలేని ఇంకేదీ లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.